హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోట్ స్ప్లీన్ అండి. తిల్లి అని కూడా అంటారు. ఇది మన బాడీలో ఐరన్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే విటమిన్ B12 ఉంటుంది. అందుకని అనీమియా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది హై క్వాలిటీ ప్రోటీన్ కలిగి కూడా ఉంటుంది. అంతేకాకుండా జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. నేనైతే ఒక తిల్లి తీసుకున్నాను. ఇది చాలా చిన్నగా ఉంటుంది. దాదాపు 200 నుండి 230 గ్రాముల వరకే ఉంటుంది. దీన్ని కడిగే విధానం చెప్తాను. కొంచెం ఉప్పు మరి కొంచెం పసుపు వేసి 2-3 సార్లు కడుక్కోవచ్చండి దీన్ని. తరువాత నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూస్తామా. 1 మీడియం సైజ్ ఆనియన్, 2 రెబ్బలు కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీ, పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, 5 నుండి 6 గర్భాలు, 1 మీడియం సైజ్ టమాటో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం వేగాక స్ప్లీన్, అదేనండి తిల్లి, వేసుకొని కలుపుకోవాలి. అది కాస్త వేగాక కొంచెం పసుపు, సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొంచెం కారపొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నీరంతా ఇంకిపోయేదాకా మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, చాలా వరకు ఉడికిందండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి కూర గట్టి పడేదాకా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టి పడ్డాక ధనియా పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ కూర గట్టి పడిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇలాంటి రెసిపీస్ ఏదైనా చేసి చూపించాలంటే మీకు ఎలాంటి రెసిపీ కావాలో కింద కామెంట్లో పెట్టండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.